నమస్తే నేను మీ లక్ష్మి. మా ఫ్రెండ్ మొన్న వచ్చింది చేపల పులుసు చేయమంది. దాని గురించి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నూరుకొని చేప ముక్కలన్నీ ఫ్రెష్గా కడుక్కొని మసాలాలు ఉల్లిపాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. చింతపులుసు కూడా చేసి పక్కన పెట్టుకున్నాను త్వరగా అవ్వడానికి. అన్నీ రెడీగా ఉంటే ఆయిల్ వేసుకొని కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని మగ్గనిచ్చాక బెండకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఆయిల్ వేసి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బాగా కడుక్కున్న చేప ముక్కలు, మేమైతే ఇక్కడ రాగిడి చేప తీసుకున్నాను. రాగిడి ముక్కలు బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు పులుసు పోసుకోవాలి. నేను ఇందులో మసాలాకి ఏం తీసుకుంటే ధనియాలు జీలకర్ర చెక్క లవంగా వేస్తాం. దాంతోపాటు అడిషనల్గా నేను గసగసాలు కొంచెం ఫ్రై చేసి అందులో వేసాను. ఇవంతా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాం మసాలాని. ఈ ఉప్పు కారం ఇవన్నీ పట్టించి చింతపండు పులుసు వేసుకుని మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసి దగ్గరగా మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాను. మసాలా వేసుకున్న తర్వాత కూర దగ్గరికి అయ్యాక కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. నా పులుసు అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నా ఫ్రెండ్స్ కూడా టేస్టీగా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి నా స్టైల్ ఆఫ్ చేపల పులుసు ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.